నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, జోగి రామును ఎక్సైజ్ పోలీసులు 5వ రోజు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావుని అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, చెప్పండి, జోగి సోదరుల విచారణకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రాకేష్, 5వ రోజు జోగి రమేష్ అతని సోదరుడు రాముల విచారణ కొనసాగుతుంది. ఇప్పుడే పావుగంట క్రితమే అధికారులు విచారణ ప్రారంభించారు. ముందుగా జిల్లా జైలు నుంచి వీరిద్దరిని తీసుకొచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత గురునానక్ కాలనీలోని సిట్ కార్యాలయంలో ఈ విచారణ ప్రారంభించారు. ప్రధానంగా మొత్తం 5 రోజుల పాటు సిట్ అధికారులు కస్టడీలో తీసుకున్నారు. ఈ 5 రోజుల పాటు ప్రధానంగా అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ప్రధాన ముద్దాయి, ప్రధాన నిందితుడు, అతని వాంగ్మూలం సిట్ కస్టడీలో అతను వెల్లడించిన అంశాల ఆధారంగా జోగి రమేష్ ను అలాగే అతని సోదరుణ్ణి ఈ 5 రోజుల పాటు పలు కోణాల్లో ప్రశ్నించారు. అయితే వారి దగ్గర నుంచి పొడి సమాధానాలు తప్ప పెద్దగా గుర్తు లేదు, తెలియలేదనే సమాధానాలు తప్ప పెద్దగా సిట్ అధికారులు రాబట్టలేదనే సమాచారం. మొత్తం మీద వాళ్ళ 5వ రోజు కూడా కీలకమైన అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అతని సోదరుడు రామును ఉదయం నుంచి సాయంత్రం వరకు నిన్న ప్రశ్నించారు. అయితే వాళ్ళు పెద్దగా ఈ ప్రశ్నలకు రియాక్ట్ కాలేదు, గుర్తులేదు, తెలియలేదన్న సమాధానాలకే పరిమితం అయ్యారు. అలాగే జోగి రమేష్, రాము బ్యాంక్ లావాదేవీల చిట్టాలను తీసి వారి ముందు ఉంచి అధికారులు ఎవరని అడిగారు. తమకు గుర్తు లేదని తెలియదని చెప్పారని తెలిసింది. మీరు ఏ వ్యాపారాలు చేశారు, ఆదాయ వనరులు ఏంటి, ఎంత రాబడి వచ్చేదని పోలీసులు ప్రశ్నించగా వీటికి కూడా అదే రీతిలో సమాధానం ఇచ్చారు. వీరు బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము క్రెడిట్ అయిన ప్రతి లావాదేవీ గురించి అడిగినా సరిగ్గా సమాధానాలు ఇవ్వలేదు. మీ ఖాతాలు ఎంత డబ్బు ఎవరు జమ చేశారు, ఎందుకు క్రెడిట్ చేశారనే ప్రశ్నకు మాకు తెలియదని వారు జవాబిచ్చినట్టు తెలిసింది. రాబడికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లకు తేడాపై ప్రశ్నించగా ఆ వివరాలు తమకు తెలియవని, రిటర్న్లు వేరొకరు ఫైల్ చేస్తారని జోగి సోదరులు చెప్పినట్లు మనకు కస్టడీలో చెప్పినట్లు సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే ఈ 5 రోజుల పాటు అద్దేపల్లి జనార్దన్ రావుతో వ్యాపార లావాదేవీల సంబంధంతో గానీ, ఆదాయ వనరులతో గానీ, ఈ సొమ్ము బ్యాంకులో క్రెడిట్ అయిన విషయం కానీ పలు కోణాల్లో ప్రశ్నించారు. కొన్ని కీలక అంశాలను ఆధారంగా కీలక విషయాలను సిట్ అధికారులు రాబట్టారు. మొత్తం మీద ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ఈ సిట్ 5వ రోజు చివరి రోజు కస్టడీ ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత నెల్లూరు జిల్లా జైలుకి తరలించే అవకాశం ఉంది. రాకేష్, ధన్యవాదాలు సూర్యారావు.